హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డేట్ వచ్చి 21st ఆగస్ట్ 2024. సో ఈరోజు వ్లాగ్ ఏం కాదు, నేనైతే ఊరొచ్చాను, అందుకే ఇక్కడ తీశాను. మాది నారింజ చెట్టు, కాయలు అయితే చాలా ఉన్నాయి. సో ఈ కాయలు తెక్కాసేసింది, నా చిన్నప్పటి నుంచి కాస్తూనే ఉన్నాయి, దాదాపు 28 సంవత్సరాలు అది. సో ఇప్పుడు నేను మా ఇంటికి అయితే చెప్పా కదా, తమ్మనీళ్ళు ఒక స్లీపింగ్ బెడ్ అయితే ఉంది. సో ఆ బెడ్ని అయితే చూద్దాం, మీకు చూపించాలని చూసాను. ఎందుకంటే దాదాపు నేను ఒక నాన్ స్టాప్గా 4 hours పడుకున్నా, నాకే తెలియకుండా. సో ఆ బెడ్ ఎలాగ ఉంటుందో మీకు చూపిస్తాను. సో కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయండి. డైలీ లైఫ్ వ్లాగ్స్ ఉంటాయి, సో డైలీ వీడియోస్ ఉంటాయి. ఇది చేయడం ఉందని అయితే లైట్ వేస్తాను. లైట్ వేస్తే ఇదిగో ఇలా ఉంది ఈ బెడ్ అయితే. పాతకాలం బెడ్ ఇది. సో ఈ చెక్క కూడా ఇప్పుడు చెక్క కాదు, ఇది దాదాపు నాకు నాకు తెలిసి అయితే 50-60 ఏళ్ళు అయితే అయ్యి ఉంటుంది. సో అప్పుడు చెక్క మంచం ఇది. సో ప్లేవుడ్ అయితే వేశారు. సో ఈ మంచం అయితే ఇలా ఉంది, దీని మీద పడుకున్నా, దాదాపు చాలాసేపు అయితే పడుకున్నా. నిద్ర అయితే బాగా పట్టింది. ఎందుకు ఇంత నిద్ర పట్టి వేరే వేరే డ్రీమ్లో తీసుకెళ్తుంది అవతార్ లాంటి మంచం ఏమని నా డౌట్ వచ్చి అడిగాను. సో ఈ చెక్క చూడండి, ఇప్పుడు కోల్డ్ కదా అయ్యి, ఇదివరకు పాతకాలం నాటి మంచం ఇది. మీరు రీసెంట్ డేస్లో అయితే డబుల్ కట్ మంచాలు అయ్యి చూసుంటారు, కానీ ఇలాంటి మంచాన్ని ఇప్పటివరకు మీరు చూసుంటారు. సో ఇది పాతకాలం మంచం అనేది నేను అందుకే అంటున్నా, ఇది చెక్క మంచం. పైగా ఇది నిద్ర గన్నేరు చెట్టు, మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. సో దాంతో అయితే తయారు చేశారండి చెక్క మొత్తం. సో ఇది అవతార్ లాగా నాకు ఒక డ్రీమ్స్ అయితే తెప్పించేసి చాలాసేపు అయితే నిద్రపోయేలాగైతే చేసింది. ఈ 4 సైడు అవే కోళ్ళు ఉన్నాయి, మొత్తం 4. నేను ఏం చెక్క మారిందేమో అనుకున్నా, కానీ 4 సైడు అయ్యే కోళ్ళు ఉన్నాయి. సో ఇంకా నేను స్లీప్ చేద్దామని అయితే ట్రై చేశాను. సో నేను మీకు చూపించడానికి ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. బట్ నిజంగా మళ్ళీ పడుకున్నా కానీ అప్పుడు కూడా నిద్ర వచ్చేస్తుంది. దాదాపు జస్ట్ ఒక 2 minutes 3 minutes నేను అలాగున్నా, నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అర్థం కాకుండా ఏంటి ఇది అట్రాక్షన్ చేసేస్తుంది డ్రీమ్స్కి, కల్లోకి, మన స్లీపింగ్ మూడ్లో పడేస్తుంది. ఏం మంచము ఇప్పటివరకు నా జీవితంలో అయితే చూడలేదు అబ్బా ఇలాంటి మంచాన్ని. సో మీ ఇంట్లో ఎలాంటి మంచాలు ఉన్నాయో, పడుకుంటే దాదాపు నిద్ర వచ్చేసే మంచాలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ మా ఇంట్లో ఎప్పుడో పాతకాలం నాటి మంచం అయితే ఇప్పటికీ బతిగా ఉంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయి ఉంటుంది ఆ మంచం. అలాంటి మంచం మరి ఇప్పటికీ ఇలాగే స్ట్రాంగ్ ఉంది. సో ఇంకా ఎదురుగుండా టీవీ పెట్టుకుందాం అనుకుని పెట్టుకోవాలా, బట్ పెట్టుకోపోయినా మీకు చూపిస్తున్నా. ఇదంతా ఇది బెడ్ అయితే, మంచం అయితే ఇలాగ ఉంది, పాతది కదా. అలాగైతే సెట్ చేసామన్నమాట. సో సెట్ చేసి ఆ రూమ్లో ఆ మంచం మీద అలా పడుకుంటే ఇగో మీరు కోళ్ళు చూసుకోవచ్చు. ఏ కోడికైతే డిఫరెన్స్ ఏమి ఉండదు, ఈ 4 కోళ్ళు ఒకలా ఉంటుంది, ఆ డిజైన్ కావచ్చు అవి కావచ్చు. సో అప్పట్లో ఇలా చేశారంటే చాలా గ్రేట్. సో ఇది ఈ బెడ్ అయితే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.